వైర్లకి భయపడేసిందే ఏం కాదండి. విద్యుత్ ఛార్జీలను వెంటనే పేదలపై ఉన్న భారాన్ని వెంటనే ముట్టారేణుకమ్మ పిలుపు మేరకు కదిలి వచ్చిన కార్యకర్తలు నాయకులు అందరికీ మొదటిగా వందనాలు తెలుపుతున్నాం. బాబు గారు సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఫెయిలు బాధుడు సక్సెస్ అయ్యింది. మరియు ప్రతి పల్లెలో ఇప్పుడు స్మార్ట్ మీటర్స్ బిగిస్తున్నారు. అంటే మన సెల్లు రీఛార్జ్ చేసుకున్నట్ల ప్రతి 100నో 200నో మనం మీటర్కి రీఛార్జ్ చేసుకోవాలి. అలాగైతే బాబు గారు ఉండే ప్రతి గ్రామస్తులో ప్రతి వ్యక్తికి మీరు ఒక సెల్ ఫోన్ కొనిచ్చి దాంట్లో ఫోన్పే చేయించి పెట్టండి. అప్పుడైతే కొట్టుకోగలరు. రాత్రి ఏదో 11 గంటలకి టైంలో ఉండే రీఛార్జ్ అయిపోతే వాళ్ళు ఎక్కడికి పోవాలండి? ఈరోజు వచ్చిండే కరెంటు బిల్లు 5వ తారీఖు 2వ తారీఖు ఇస్తే అది 22వ తారీఖు లోపల వాళ్ళు సరి చేసుకొని కట్టుకోగలరు. కానీ మీరు పెట్టేది ముందే డబ్బు వేయించుకొని బిల్లు ఎంత వస్తుందో కానీ తెలియకుండా చేసే ప్లాన్లో ఇది. బిల్లు ఎంత పెంచినారనేది కానీ జనంకి ఎవ్వరికి తెలియరాదనే విధంగా మీరు చేయాలని స్మార్ట్ మీటర్స్ బిగిస్తున్నారు. ఆ రోజు బాధుడే బాధుడు మన చేనులో మీటర్ బిగిస్తున్నారని ప్రతిరోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారు. మరి ఈరోజు మీరు స్మార్ట్ మీటర్స్ ఎందుకు బిగిస్తున్నారు? ఫస్ట్ అది చెప్పండి. దయచేసి చెప్తున్నాము, మీ అబద్ధాలు ఇడిచిపెట్టి దయచేసి ప్రజలు ఇప్పటికే అతివృష్టితో మెరపపోయి చాలా నష్టాల్లో ఉన్నారు. కాబట్టి మీరు వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించి మీ మాట నిలబెట్టుకొని ఉండాలి. లేకపోతే ప్రతి ఒక్కరు నిన్ను చీదరించుకునే స్టేజ్కి తెచ్చుకుంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి బాబు గారు, వెంటనే తగ్గియాలి విద్యుత్ ఛార్జీలు. లేకపోతే ప్రజల ఆగ్రహం చవి చూడాల్సి వస్తుంది. కార్యాలయము పిలుపు మేరకు మరి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి మన బుట్టారేణుకమ్మ గారి నాయకత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వము వ్యతిరేకిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు మరియు అదేవిధంగా మరి విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జయప్రదం చేయటకు వచ్చినటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులైనటువంటి ఇన్ఛార్జీలైనటువంటి బుట్టారేణుకమ్మ గారికి, అదేవిధంగా ముక్తా ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి నీలకంఠప్ప గారికి, అదేవిధంగా ఎమ్మెగ్నూరు మండల కన్వీనర్ అయినటువంటి బసిరెడ్డి అన్న గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అయినటువంటి రుద్రగౌడన్న గారికి, అదేవిధంగా మండల ఇన్ఛార్జీలకు, అదేవిధంగా కౌన్సిలర్లకు జరుగుతున్న ప్రతి ఒక్క అంశం పైన ఏదైతే ప్రజలకు పైన భారం పడుతుందో, ప్రజలకి అన్యాయం జరుగుతుందో, అది ప్రతి ఒక్క విషయం పైన మా అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇవాళ ఇక్కడ ధర్నా చేయడం, అలాగే
వినతి పత్రాన్ని అధికారులకు అందించడం జరిగింది. మరి ముఖ్యంగా మీరు ఒకసారి అందరూ ఆలోచిస్తే మా పార్టీకి ప్రత్యేక హోదా మా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా కూడా బాధ్యతగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మా జగనన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్క సమస్య పైన ఆయన ఇవాళ మేము మా గళాన్ని విప్పేందుకు ప్రతి ఒక్క ప్రజల మనుషులుగా ప్రజలకు ఏదైతే ఇబ్బంది జరుగుతుందో వాటన్నిటిని కూడా మేము ముందుకు తీసుకొని వస్తాము. మొన్న రైతుల గురించి, రైతులకు ఉన్న ఇబ్బందుల గురించి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి విద్యుత్ ఛార్జీలు ఏదైతే 6 నెలలలోనే 15,000 కోట్ల కంటే ఎక్కువగా వారు విద్యుత్ని భారాన్ని ప్రజలపైన మోపడం జరిగింది. అస్సలు మేము పెంచము అన్న వాళ్ళు మరీ వీలవుతే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాము అని ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చే ముందర మాట్లాడారో అదే ఈ రోజు చూస్తే 6 నెలలు తిరగకుండానే భారాన్ని ప్రజలపైన మోపుతూ ఇవాళ ఎన్ని లోన్స్ మనకి వచ్చినా కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి మనకి ఎన్ని లోన్స్ వచ్చినా కూడా ప్రజలని పట్టించుకోకుండా ఆ నిధులు అన్నిటినీ కూడా అమరావతి పోలవరంకి వాళ్ళు దాన్ని అటువైపు డైవర్ట్ చేస్తూ ప్రజలకి కావాల్సినది అది వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ హామీలను కూడా ఇవాళ నెరవేర్చలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంటే నిజంగా బాధేస్తుంది. మరి ప్రజలను పట్టించుకోవాలి. ప్రభుత్వం అంటేనే ప్రజలకి కావాల్సిన విధంగా పరిపాలన అందించడం. మరి ఆల్రెడీ ప్రజల్లో అసహనం అనేది బాగా పెరిగిపోయింది. ఈ రోజు చూస్తుంటే చాలా బాధగా ఉంది. విద్యుత్ ఛార్జీలను మటుకు తప్పకుండా ఇమ్మీడియట్గా వాటిని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళపైన ఏదైతే 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నారో వాటిని కూడా వారు తప్పకుండా అందించాలి. ఇది మేమందరం కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఇమ్మీడియట్గా విద్యుత్ ఛార్జీలను అన్నింటినీ కూడా తగ్గించాలని మేము పెట్టుకుంటున్నాం.